ఏబిసిడి చెప్పండి. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానంట. మీకు కూడా హాయ్. వీళ్ళందరూ వీడియోస్ ఫాలో మంట పెట్టేస్తుంది, ఏంట్రా బాబు అని అనుకుంటున్నారు కదా. వీళ్ళందరూ ఎవరు ఏంటని కొంతమందికి అయితే అర్థమైంది, కొంతమందికి అయితే అర్థం కాలేదనమాట. అసలు వీళ్ళందరూ ఎవరు, వీడియోస్ ఎందుకు పెడుతున్నాననేసి. వీళ్ళందరూ గ్రీన్గా కనిపిస్తున్నారు కదండి, రామచిలకల్లాగా సీతాకోక చిలుకల్లా మెరిసిపోతున్నారనమాట. వీళ్ళందరూ సిటీల నుంచి పల్లెటూరుకి మా ఊరు వచ్చారండి. వీళ్ళందరూ మ్యాజిక్ గ్రూపు ఫ్రెండ్స్ అంటండి. వీళ్ళందరూ కలిపి గెట్ టుగెదర్ అనమాట. సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటారంట. వీళ్ళందరూ 40 మెంబర్స్ అయితే మా పల్లెటూరు చూడడానికి, మా ఊరి అందాలని చూడడానికైతే వచ్చారండి. నన్ను కూడా ఇన్వైట్ చేశారనమాట. అక్క మా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇలా వాళ్ళందరూ నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావు, కలిసిపోతావు కాబట్టి నువ్వు కూడా రా. కానీ లలిత అతని పేరండి. తినైతే నన్ను ఇన్వైట్ చేసింది, అందుకు నేను కూడా వెళ్ళాను. ఇంకా అందరూ ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగినట్టు అందరూ ఒకే గ్రూప్లో జాయిన్ అవ్వడం. వీళ్ళందరూ కొంతమంది సిటీ హైదరాబాద్, కొంతమంది వేరే వేరే దూర ప్రాంతాల్లో కూడా అందరూ ఇలా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇంతసారి ఇంత యాక్టివ్ ఉన్నారు, ఎవరు కారణం? ఆయన సగం ఇక ఈ 2 రోజులు అన్నీ మర్చిపోయి ఆ సంతోషాన్ని, ఆనందాల్ని ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి వరకు ఎంజాయ్ చేస్తారనమాట. హ్యాపీగా మేము అందరితో కలిసి ఉండాలి. సరే పట్టుకోండి మేడం. సరే సరే. నాకు ఒకదాని కాదు, ఒక 30-40 మెంబర్స్ ఉన్నాం కదా. 30-40 మెంబర్స్ కూడా ఈచ్ వన్ అండ్ ఫ్యామిలీ మెంబర్ అండ్ బహుశా అంటే ఒక పోస్ట్ లో ఉంటారు కానీ చాలా సిస్టర్స్ లాగా ఓ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత కేర్ చేస్తామని చెప్పి ఈచ్ వన్ పర్సన్ కూడా కేర్ చేసే ఒక తీసుకొచ్చి అదే గ్రూప్ లో కలిసి ఏదో గ్రూప్ ఏం మాట్లాడుతున్నారు. బట్ మేము 6 ఎంత వాల్యుబుల్. మార్నింగ్ నేనైతే రోజు బడ్ మీద దిగేటప్పుడు అందరూ టైమో సో ఎనర్జీ సరిపోతుంది, నాకు టిఫిన్ కూడా అక్కర్లేదు, తినేస్తాం నెక్స్ట్ వర్క్ రోజు వెళ్ళిపోతే. ఇంకొకటి ఏంటంటే ఒక ధీమా, ఒక భరోసా. రోజు మార్నింగ్ అంత నాలెడ్జ్ఫుల్ స్కిల్ఫుల్ పర్సన్స్ ఉన్నారు. అమ్మో ఇంత బాగా మంచి నా సొంత అక్క చెల్లెళ్ళందరూ ఎలా చేసేవాళ్ళు. వీళ్ళందరూ అయితే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అప్పుడు కలిసారంట. వాళ్ళందరూ హెల్ప్ చేశారని ఆవిడైతే చాలా ఆనందంగా ఉందన్నమాట. అక్క చెల్లెళ్ళలాగా కలిసిపోయి ఉన్నామని. ఇంకా వీళ్ళందరూ గ్రూప్స్ మెంబర్స్ అందరూ కలిపి గిఫ్ట్లు ఇస్తున్నారనమాట. ఇంకా సిస్టర్లకి ఇద్దరికైతే చెప్పలేని ఆనందం అని అంటారా, కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తున్నాయండి. వాళ్ళిద్దరూ అయితే ట్విన్స్ అనమాట, లలిత రహిత. వాళ్ళకైతే ఆనందంతో మాటలు కూడా రావట్లేదండి. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరో తెలియదు, ఎక్కడ పుట్టారో తెలియదు, మన రక్త సంబంధం కాదు. అయినా వాళ్ళు చిన్నది ఇచ్చినా సరే వాళ్ళకి చాలా ఆనందం అనమాట. ఇంత ఇచ్చారనేది కాదు, ప్రేమతో ఇచ్చారా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. ఇంకా ఒక్కొక్కళ్ళు అయితే చాక్లెట్స్, సారీ పిన్స్ అన్నీ కూడా తీసుకొచ్చారండి. నాకు శైలజ మేడం అయితే సారీ పిన్ ఇచ్చారండి, థ్యాంక్ యూ అండి. ఇదివరకు అయితే ఒకప్పుడు పల్లెటూరు ప్రేమల గురించి అయితే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇదివరకు ఉన్న ప్రేమలు అయితే ఇప్పుడైతే లేవండి ఎవరిలోనూ. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలంటే చాలా ఆప్యాయత, అనురాగం ఉండేది. ఏయో గొడవలు వచ్చాయి కానీ మళ్ళీ వెంటనే వాటిని మర్చిపోయేవాళ్ళము. ఇప్పుడైతే ఇంకా ఒకవేళ ఏ మాట రాకపోయినా కానీ ఏదో రకంగా
మనస్పర్ధలతో దూరం అయిపోతున్నారు ఉన్న బంధాలైనా సరే. కానీ ఎక్కడా లేరు. అందుకే అడుగుతున్నా. పొద్దున్న నీ ముందే డిస్కషన్ జరిగింది. ఎంత చేసినా వీళ్ళు తల్లితోనే ఉంటారు. ఏదో టూకీగానే చెప్పేసేయండి, ఏదో తగ్గుతుందేమో రాయి. ఎక్కడ చదువుతుంది సమంత గారు? చాలా కష్టమైన ప్రశ్న. సమంత గారు ఇన్ని ఎట్లా ఎంత కష్టం అనుకుంటున్నారు? మీరు చూసారు కదా, ఇంటికి వచ్చు కదా. ఇంకా ఈయన పేరైతే నాకు తెలియదు కానండి, గేమ్స్ పెట్టి ఎంజాయ్మెంట్ అయితే చేయించారనమాట. ఇంకా టైమే తెలియలేదు, భోజనం టైం అయిపోయినా సరే ఆకలి అనేది తెలియలేదు అనమాట. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చున్నట్టు ఫ్రీజ్ అయిపోయారు. నేను గెలిపించాలా మిమ్మల్ని? నా మాట వింటానా? ఒక్కసారి కొడితే మ్యాంగో పలిపేయారండి. వచ్చిన వాళ్ళందరూ చాలా బిజీ పర్సన్ అండి. వాళ్ళందరూ జాబులు చేసుకునే వాళ్ళు, వేరే వేరే పనులు ఉన్న వాళ్ళందరూ. అయినా అందరూ కలిసి టైం స్పెండ్ చేయాలని ఒక ఆలోచనతో మళ్ళీ ఫ్యామిలీగా కలుసుకోవాలని, ఆనందం పడాలని అందరూ కలిపి మరి రావడం కూడా చాలా కష్టమైన పని అండి. ఇంకా మా మేనగోళ్ళు అయితే అంటుందండి, నీకు అందరూ ఫ్రెండ్స్ అయిపోతున్నారు, నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నావు అని అంటుందన్నమాట. ఒకప్పుడు నాకు తెలియదండి, ఎందుకంటే నేను వాళ్ళందరూ ప్రేమ నాకు ఇవ్వాలని నేను అనుకునేదాన్ని, కానీ నేను పంచాలని నాకు తెలిసేది కాదు. ఇప్పుడైతే వాళ్ళు పంచినా పంచకపోయినా నా ప్రేమను వాళ్ళందరికీ పంచుతున్నందుకు నేను చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉన్నానండి. ఇంత ఏమంటారు, ఇంత కెరీర్లో ఇంతనే బంధువు అని కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ యూ. సో ప్రతి ఒక్కరి దగ్గర మనం ప్రేమ పొందొచ్చు, ప్రేమ ఇవ్వచ్చు. సో నేను ఈ క్లాసెస్లో అయితే అదే బాగా నేర్చుకున్నాను. సో మీ అందరినీ కలవటము చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఏ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ కాలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళు నాలెడ్జ్ చాలా ఉంది, కానీ ఆ నాలెడ్జ్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఈ మధ్యన చాలామంది వినే ఉంటారు. ఇంపాక్ట్లో ఎవరున్నారు, మన ఫస్ట్ అటెంప్ట్ అంటే మార్క్స్ ఓకే కాదు, మన పిల్లల్లో ఏం చేస్తున్నామంటే టెన్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఆ టెన్షన్ లేకుండా బాగా చదువుకొని సబ్జెక్ట్ గ్రాస్ చేసి వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యేలా చేయటమే మా బాలోచనకు ఉద్దేశం అన్నమాట. పిల్లలు ఏంటంటే పక్కదారులు పట్టేస్తున్నారు. పక్కదారులు ఏంటి, మామూలుగా మీరు మనం చూశారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురు ఏమీ తెలియనివాడు ఒక పిచ్చివాడిని ఒకటి ప్రేమించి పెళ్లి చేసుకుని చనిపోయింది. ఒక ఐఐటీలో 1988లో పుట్టారు, వీళ్ళిద్దరు కూడా 98లోనే పుట్టారు. కానీ వీళ్ళిద్దరు కూడా ఈ ఊళ్ళో ఇంతమంది ఉన్నారు, చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, కానీ ధైర్యంగా బయటకు వచ్చి ఈ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన వాళ్ళిద్దరిలో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక మేడం మాట్లాడారు, తల్లిదండ్రులు ఇచ్చింది ఏదైనా టెంపరీనే, కానీ మనం ఏదన్నా సంపాదించుకుంటే అదే శాశ్వతమని. ఆ మాట నాకు చాలా బాగా నచ్చిందమ్మా. నువ్వు నాకు పెద్ద పుల్లతో సమానం ఒక మాటలో చెప్పాలంటే. అందరికీ కూడా అలాంటి థాట్స్ ఉండాలి. తల్లిదండ్రులు లక్షలు ఇవ్వచ్చు, కోట్లు ఇవ్వచ్చు, ఆ కోట్లన్నీ కలిగిపోవచ్చు, కానీ మనం ఒకసారి సంపాదించి మొదలుపెట్టే మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. అంతే కదా, తల్లి చూసి పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. ఎప్పుడో నాన్న ఇవ్వలేదు, అమ్మ ఇవ్వలేదు అనే మాటల కన్నా కూడా మనకు మనం ఏదైనా ఒక వృత్తి చేపట్టి ఏ విధంగా ఎదుగుదాం, ఈ సమాజంలో సమాజానికి ఏ విధంగా సేవ చేద్దాం అనే యాటిట్యూడ్ మనకు ఉంటే కనుక మనం చాలా మందికి మనం పరిచయం అవుతాం. ఈ సమాజంలో ఎలా ఉందంటే ఒకసారి మామూలుగా కళ్ళంటే నీళ్ళు వచ్చే పరిస్థితి. ఇప్పుడు కాదు, 1982లో ఒక సర్వేలో మేము ఒక చిన్న లేబర్ ఇంటికి వెళ్ళి వాళ్ళు లాస్ట్ 1 వీక్ ఏమేమి తిన్నారని అడగాలి. అడిగితే ఆవిడ ఏం మాట్లాడలే. ఏంటమ్మా మాట్లాడి చెప్పంటే 2 రోజులు నేను వంట చేయట్లేదంటే మా ఇంట్లో ఏమీ లేవు, మా పిల్లవాడికి ఎక్కడన్నా పక్కింట్లో అడుకొచ్చి పెడుతున్నాను. 2 రోజులు వంట చేయట్లేదు, 2 రోజుల నుంచి వాళ్ళు పస్తుంటారు. వాళ్ళ అబ్బాయికి అలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది ఉన్నారు, కానీ మరి అలాంటి పరిస్థితి ఇంకా ఉంది ఈ సమాజంలో. కానీ వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం? ఇంకా అలా ఒక్కొక్కడు వాళ్ళ మనసులో విషయాలు అయితే కూడా పంచారు, మాతో కూడా షేర్ చేసుకున్నారనమాట. ఇంక ఈ భోజనాలు చూస్తే మాకైతే
చాలా సింపుల్ అండి ఈ భోజనాలు. అయితే వాళ్ళు అసలు ఎంత ఆనందపడిపోయారు ఈ భోజనాలు అంటేని. అంటే వాళ్ళకి లేకని కాదు, తినని కాదు. అంతకన్నా ఎక్కువ రకాలు తింటారు. అంతకన్నా ఎక్కువ ఇది చేస్తారు. అయినా వాళ్ళకి చాలా ఈ వంటలన్నీ ఎలా వండారని కూడా మరీ తెలుసుకొని, అడిగి మరీ తింటూ అసలు చాలా ఆనందపడిపోయారనమాట అసల. నిజంగా మన చుట్టాలొచ్చినా కూడా, ఎవరన్నా వచ్చినా కూడా మనం ఇంకా చాలా రకాలే చేస్తామండి. అయినా వాళ్ళకెంత సంతోషం అనిపిచ్చదనమాట. మళ్ళీ వెళ్ళాక ఏదో ఒకటి అంటా ఉంటారనమాట. అది చాల్లేదు, ఇది లేదు, అసలు వాళ్ళందరూ కింద ఎలా పడితే అలా కూర్చున్నారండి. ఇది మాది, మందన్నట్టుగా. ఇంకా వాళ్ళకి డైనింగ్ టేబుల్ ఉండాలి, లేతే అది ఇవ్వాలి, ప్లేట్ ఇవ్వాలి, గ్లాస్ ఇవ్వాలని వాళ్ళంతట వాళ్ళే వడ్డించుకుని, వాళ్ళంతట వాళ్ళే కూర్చుని అసలు ఎంత ఫ్యామిలీ కన్నా ఎక్కువనమాట. ఇలా కలిసిపోయి ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారండి. కొంతమంది అల్టూ ఉన్నారు, చుట్టాల్లోనూ ఉన్నారు కలిసిపోయేవాళ్ళు. కొంతమంది బయట వాళ్ళు కూడా కలిసిపోయేవాళ్ళు అలా ఉన్నారనమాట. కొన్ని ఫ్యామిలీలు అయితే ఇప్పటికి అలా ఉన్నారు. ఇంకా అసలు కళ్ళు చాలినట్టు అనిపించిందనమాట. వాళ్ళకైతే వెళ్ళాక కూడా వాళ్ళ స్పీచ్, జూమ్ మీటింగ్ నాకు ఏంటంటే అసలు కళ్ళంట నీళ్ళొచ్చినాయి అనమాట. అంటే ఒక్కో భావం వాళ్ళు మాట్లాడితే నాకు కూడా చాలా తెలుసుకోవాలని అనిపించింది అనమాట. మనం సిటీకి వెళ్తే మనం ఎంజాయ్ చేస్తే మనం ఎంత ఆనందపడతామో, అలాగా వాళ్ళు పల్లెటూరుకు వచ్చినందుకు వాళ్ళకి చాలా ఆనందం కలిగి ఉందన్నమాట. ఇంక ఈ భోజనాలు పర్వాలేదు. ఇంకా ఎవరైతే పిలిచారో వాళ్ళకి వాళ్ళు కలిపి ముద్దలు ప్రేమతో తినిపిస్తూ అసలు వాళ్ళు కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు అనమాట. మా అమ్మ దగ్గర ఇలా తిన్నాము, అలా మళ్ళీ ఇప్పుడు మీరు తినిపిస్తున్నారని వాళ్ళకి అసలు ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చినంత పని అయినట్టు ఉందన్నమాట. ఇలాంటి సంతోషాలు ఎన్ని కోట్లు పెడితే వస్తాయండి, ఎంత ఖర్చు పెట్టినా రావన్నమాట. ఇప్పుడు మన బంధువుల్లో చుట్టాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్లో పడిపోతున్నామండి, ఎవరైనా నేనైనా సరే. అలా కాకుండా వాళ్ళందరూ అసలు 2 రోజులు ఫోన్ అనేది తీయలేదనమాట. ఓన్లీ వీడియోలు తీసుకోవడానికి తప్ప అంతా ఎంజాయ్ చేశారనమాట. మనం ఎదురుగుండా అన్నా సరే తింటున్నప్పుడు ఫోన్లు అలా చూస్తూ ఉంటాము. ఇంకా వాళ్ళు అసలు ఫోన్ అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరు ఫోన్ అయితే ముట్టుకోలేదండి. ఇంకా పొలాన్ని అనుకున్నారనమాట. భోజనాలు అయ్యేసరికి 4 అయిపోయింది. ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళు ట్రాక్టర్ పాపం ఎక్కడం చాలా కష్టమైనా సరే చాలా ఇష్టంగా ఎక్కుతూ ఎంజాయ్ చేయాలనేసి ప్రతి మూమెంట్ని వాళ్ళు ఇష్టంగా ఒక్కొక్కళ్ళు పాపం చాలా కష్టం అనమాట ఈ వయసులో అలా ఎక్కాలంటేని. అందులో అలవాటు లేదు ఒకటి కదండి. మాకంటే మేము పల్లెటూరు కాబట్టి మనం చిన్నప్పుడు ట్రాక్టర్ మీద ప్రయాణం అది చేసాం. కొంతమంది పెళ్ళిళ్ళు కూడా, మా పెళ్ళప్పుడు కూడా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి అయితే కారు పెట్టేవారు, కానీ ఇంకా మా చుట్టాలందరికీ కూడా ట్రాక్టర్లే పెట్టేవారు అనమాట మా పెళ్ళప్పుడు కూడాను. ఇంకా అలాగా పాపం వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఎక్కి, అందులో ఒక సిస్టర్ గారు అయితే వాళ్ళ పెళ్ళప్పుడు ట్రాక్టర్ మీదే తీసుకెళ్లారంట, కుర్చీలు పెట్టి. ఆ జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి అంట ఆవిడకి. అవి కూడా కొంతసేపు అయితే నవ్వుకున్నాం అనమాట. ఇంకా అసలు టైమే తెలియలేదండి. మనం ట్రైను, బస్సు, ఫ్లైట్ ఎక్కితే ఎంత ఆనందపడతామో అలా ట్రాక్టర్ ఎక్కినందుకు వాళ్ళకి అంత ఆనందం కలిగిందండి. ఈ ఊరి పల్లెటూరు వాతావరణం, అలాగే పల్లెటూరు మనుషులు, పల్లెటూరు భోజనం వాళ్ళకి అసలు మర్చిపోలేకపోతున్నారనమాట. అంత ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అలాగే మా వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యమేనండి. అన్నీ ఉండి అంత ఇదిలో అంత కష్టపడి ఇక్కడికి వచ్చి అలాగ ఏమి ఉన్నా లేకపోయినా అలా అడ్జస్ట్ అయ్యి పెట్టింది చక్కగా తిని తృప్తిగా సంతోషంగా అలా ఎంజాయ్ చేస్తూ అన్నీ మర్చిపోయి మాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. అలా మాతో పాటు వాళ్ళు కూడా కలిసిపోయి, ఎందుకంటే వాళ్ళు పెద్ద రిచ్ పర్సన్స్ కదా, వాళ్ళు వస్తే అవి ఉండాలి, ఇవి ఉండాలి, మంచాలు ఉండాలి. ఇంకా మనం చాలా ఊహించుకుంటాం అనమాట. మన ఇంటికి చుట్టాలు వస్తేనే, 2-3 వస్తేనే ఇంకా మనకి చాలా భయం అవుతుంది అనమాట. అన్నీ ఉన్నాయో లేదో, వాళ్ళకి ఏ ఇబ్బంది వస్తుందని. అలాంటిది వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకి ఇక్కడ ఏముంటాయో ఏముండదో తెలియదు. అయినా సరే వాళ్ళు ప్రతి దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఆఖరికి గొర్రెలను కూడా కాస్త జరిగిందండి. కొబ్బరి బొండాలు, ఇంక పొలం వెళ్దాం, అక్కడ కొబ్బరి బొండాలు తాగడం, చిక్కు రైలు ఆడుకున్నారు. ఇంకొంతమంది అయితే గేమ్స్ వీడియోస్ చేసుకున్నారనమాట, రీల్స్ అవి. ఇంకా సందడిగా రోజంతా గడిచిపోయిందండి.